పెళ్ళి ఒక జీవితాన్ని మొదలుపెట్టే రోజు. ఒకప్పుడు ఆటలాడుకున్న వయసులో అసలు పెళ్ళి అంటే ఏంటో తెలియని వయసులో పెళ్లి చేసేవారు. కన్యాశుల్కం పేరుతో ఆడపిల్లల్ని ముసలి వాళ్ళకు సైతం అమ్మేవారు. సతీ సహగమనం పేరుతో భర్తతో పాటే భార్యని కూడా భర్త చితిమంటల్లో అగ్నిప్రవేశం చేయించేవారు. తర్వాత పెళ్లి చూపులు అనే ఆచారం మొదలైంది. ఇది కూడా అబ్బాయి అమ్మాయిని ఎంపిక చేసుకునేందుకే కానీ అమ్మాయి ఇష్టాలతో పని లేదు. ఇవన్నీ దాటుకొని నచ్చిన వాడినే పెళ్లి చేసుకునే స్థాయికి వచ్చింది మన స్త్రీ. మగవాళ్ళకు మేము ఏమాత్రం తక్కువ కాదంటూ అన్ని రంగాల్లో కూడా తన ప్రతిభ చాటింది మన స్త్రీ. కానీ ఇంకా ఫైనల్గా ఒకటి చెప్పు, జాబ్ మానేస్తావా లేదా? బాబు నాతో పాటే ఆఫీస్ తీసుకెళ్తున్నాను. ఇంటికి వచ్చాక మీకు వంట చేసి పెడుతున్నా. మీరు ఎన్ని మాటలన్నా భరిస్తున్నా. ఇంతకంటే ఒక భార్యగా నేనేం చేయను? బాబుని పక్కన పెట్టుకొని కూడా ఎవడెవరితో తిరుగుతున్నావు, సిగ్గులేదా నీకు? మానేస్తానండి. దాట్స్ బెటర్. హస్బెండ్ వైఫ్ అన్నాక ఇవన్నీ కామనే. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. సరే శివ. సరే మరి నేను వెళ్తా. జాగ్రత్త. బాయ్. ఐషు, ఎవడేవాడు? ఇంటికి ఎందుకు వచ్చాడు? మా కాలేజ్ ఫ్రెండ్ అండి. ఛీ, ఆఫీస్లోనే అనుకున్నాను. ఇంట్లో కూడా మొదలెట్టేసావా నువ్వు? నోటికి ఏదోసారి మాట్లాడకండి. నన్నే కొడతావా? రే కలిసినవారా ఐషుని? అదంతా కాదు, ఇంటికి పోదాం నాడు. అదంతా కదా, ఫస్ట్ ఐషు గురించి చెప్పురా. కలుస్తా అన్నావు కదరా, చెప్పురా. తను హ్యాపీగా లేదురా. వాడేవాడరా తనని కొట్టనీకి? రే రే ఆవురా. నువ్వెవడు రాపనికి ఫస్ట్? శైలు ఎవరు? నా కొలీగ్. యువర్ కొలీగ్. మరి ఐ లవ్ యూ మెసేజెస్ ఏంటి? దాంట్లో తప్పేముంది? మరి తప్పు కాదా? ఇంట్లో నేను ఉండగా వేరే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తున్నా? నేను ముగాన్ని ఎవరితోనైనా తిరుగుతా, అయినా నీ లిమిట్స్లో నువ్వు ఉండు. హలో. ఆరా, ఎక్కడున్నావు? రే ఆల్రెడీ వచ్చేసినారా, ఇంకెంతసేపు? వస్తున్నా ఒక 5 minutes. సరేదా. ఏమ్రా మిలిటరీ, ఖాళీలా ఉంది. చూడు, తాగేస్తున్నారు, గొడవలొద్దు, గమ్ము నిలిపోండి. అబ్బా వచ్చారా పుడింగు. సరిగా 5 నిమిషాలు నడవడానికి రాదు, గొడవలు అంట గొడవలు. రేయ్ రేయ్, ఆ కుంటని జాగ్రత్త తీసుకో, లేదంటే ఇక్కడ కింద పడిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా? చేదిబే నడు. రే దారా, రే నడు. రే వదిలే దారా, వదిలే. చెత్త నా కొడుకు. బండి తీరా.
వస్తున్నా 10 minutes. ఇక్కడ కొంతమంది ఎవరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు, కొంచెం త్వరగా రావా? 2 minutesలో వస్తున్నా. రే వద్దురా విల్టోన్ లేకున్నాడు, వెళ్ళిపోదాం పదా. ఏ ఆగుబే. ఏమ్రా పీకుడు అనవా? అమ్మాయిని అల్లరి చేయడం కాదు, గౌరవించడం నేర్చుకో. ఈ కోపమే నిన్ను తగ్గించుకోమని చెప్పేది. నా తప్పేం లేదు, వాడే రెచ్చగొట్టిండు. సరే వదిలే. ఏడా వస్తున్నా మాగు. శ్యామ్గాడేడ్రా? ఇందాక వచ్చేవాడు పిల్లని గెలికిండు, తీరా చూస్తే దాని బాయ్ ఫ్రెండ్ మిల్ట్రాడు, వాడు మూతి వలగొట్టిండు. మీరేం చేస్తురా మళ్ళా? మిలిటరీతో ఎవరు పెట్టుకుంటారు, అందుకొరకు వచ్చేసినాము. సరే అని మన కులం పిల్లతో కూడా తిరుగుతున్నట, ఆ సంగతి నువ్వు చూద్దాం దర్రి. మా అమ్మ నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చింది, సో మన గురించి చెప్పాను. అమ్మ నాన్న విడిపోయినప్పటి నుండి అన్నీ అమ్మాయి పెంచింది. మా వాళ్ళకి కొంచెం క్యాస్ట్ పిచ్చి, ఎలా అయినా మా అమ్మ నొప్పించేలా చూడు, మిగిలింది మా అమ్మ చూసుకుంటుంది. అమ్మా జై. నమస్తే ఆంటీ. జై మా చెల్లి. హాయ్, నా ఫ్రెండ్ శివ. నమస్తే ఆంటీ. దారా కూర్చో. వెళ్ళి వాటర్ తీసుకురా. ఆగవే, ఏం కులం తెలియని వీడికి మన చెంబులో నీళ్ళ? వెళ్ళి ప్లాస్టిక్ గ్లాసులో తీసుకురా. వదిలేను ఆంటీ, దారిలో కూల్ డ్రింక్ తాగేసి వచ్చా. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాకెవరూ లేరా ఆంటీ, ప్రస్తుతానికి వీడు, తర్వాత మీరు, మీ అమ్మాయి. నా అన్న మిలిటరీలో వర్క్ చేసేవాడు, కార్గిల్లో నేను చిన్నప్పుడే చనిపోయాడు. తర్వాత మా అమ్మాయి నన్ను పెంచింది. 2 years బ్యాక్ తను కూడా చనిపోయింది. మందు సిగరెట్ లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అలాంటివేం లేవా ఆంటీ. మా అమ్మ చనిపోయినప్పుడు కొద్ది రోజులు డిప్రెషన్లో తాగేవాడిని, తర్వాత మానేశాను. ఏ క్యాస్ట్ మీది? ఐఎమ్ అన్ ఇండియన్. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. జాబ్ ఏమన్నా చేస్తున్నావా లేక ఖాళీయేనా? మా అమ్మకి మా నాన్న అంటే చాలా ఇష్టం ఆంటీ, నన్ను కూడా ఆయనలానే పెంచింది. మా అమ్మ కోరిక ఒకటే, నేను మిలిటరీలోకి వెళ్ళడం. ట్రైనింగ్ అంతా అయిపోయింది, మొన్నే హైదరాబాద్ వచ్చాను. ఇంకో 25 daysలో జాయినింగ్ ఉంది ఆంటీ. చూడు,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది మా క్యాస్ట్ కాదు. పైగా నీ మాటలు నాకు నచ్చలేదు. వీటన్నిటికంటే మిలిటరీ అంటున్నావు, మీ ప్రాణాలకే దిక్కులేదు, నీకు మా అమ్మాయి కావాలా? నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి, మా అమ్మాయి కావాలంటే మీ అమ్మ కోరికను వదులుకో, మా అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసుకో. జనాలు ఏమనుకున్నా పర్లేదు, కానీ కులం కాని కులం వాడితో పెళ్లి చేశాననే మాట నేను తట్టుకోలేను. రెండవది, మా అమ్మాయిని మర్చిపో. అంటే మీరు నాకు ఇచ్చిన 2 ఆప్షన్స్ కూడా చాలా చెత్తగా అనిపించినాయి. మీ అమ్మని తీసుకెళ్ళిపో అంటుంది, లేదా మర్చిపో అంటుంది. నువ్వు చెప్పు, ఏం చేద్దాం? వీలైతే మీ అమ్మ నొప్పి, లేదా నన్ను మర్చిపో. ఏమైంది అట్లా పెట్టేసి వచ్చినావు మధ్యలో అమ్మాయిని? మరి ఏం చేయమంటావురా? అమ్మ నాన్న లేని వాళ్ళకి వాళ్ళ విలువ తెలుస్తుంది. ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మని వదిలేసి రమ్మని చెప్పలేకపోయినా. ఎందుకో తెలుసా, ఆ అమ్మాయి కోసం నేను మిలిటరీ వదిలేసుకోగలుగుతా, ఎందుకంటే మా అమ్మ అర్థం చేసుకుంటుంది. వాళ్ళ అమ్మ ఆలోచన కూడా కరెక్టే కదరా. రేపు పొద్దున నాకు ఏదైనా జరిగిందనుకో, తను కూడా మా అమ్మలాగే బతకాలి కదరా. నాకైతే నా ప్రేమ మీద నమ్మకం ఉందిరా. తను వాళ్ళ అమ్మను ఒప్పిస్తుంది, మేము పెళ్ళి చేసుకుంటాం, వాళ్ళ అమ్మ నాకు అమ్మ అవుతుంది. ఐషు, హా, చెప్పండి. నీతో ఒక విషయం మాట్లాడాలి. నేను లోన్ కోసం అప్లై చేశాను, దానికి షూరిటీ సైన్ కావాలి, చేస్తావా? నేను మీ భార్యనండి, నన్ను ప్రత్యేకంగా అడగాల? చేస్తాను. ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి అండ్ దేర్ వన్. యా, నువ్వు సైన్ చేసింది డివోర్స్ పేపర్స్. వాట్? నువ్వు ఈ ఇంటి నుండి హ్యాపీగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. యూ చీప్! నన్ను ఇంత మోసం చేస్తావా? యశ్వంత్, యశ్వంత్, యశ్వంత్! ఎక్కడికైనా వెళ్ళి చావు. ఐమ్ సారీ. మీ అమ్మ నేను ఎట్లా వెళ్ళి రమ్మనాలో చెప్పలేకొచ్చేసి. ఐమ్ సారీ. ఏడ్వకు, ఏడిస్తే వెళ్ళిపోతా. నాకు ఇతనితో పెళ్లి ఫిక్స్ అయింది. నువ్వు అతను పెళ్లి చేసుకుని హ్యాపీ ఉంటా అనుకుంటున్నావా? నేను ఎవరితో హ్యాపీగా ఉంటానో మా అమ్మకి తెలీదా? ఉంటే ఫ్రెండ్ లాగా ఉండు,
లేదంటే లేదు. రే పిచ్చారా నీకు? ఇన్ని రోజులు ప్రేమించి ఇప్పుడు ఫ్రెండ్లా ఎలా ఉంటావు? అరే నేనే కాదురా, ప్రపంచంలో ఏ అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయితో ఫ్రెండ్లా ఉండలేడు. అరే వాళ్ళ అమ్మకి తెలియదు తన వర్త హ్యాపీగా ఉంటుందో అంటే ఫేస్ చూసి జాబ్ చూసి వాడు పంచడానికి ఎట్లా డిసైడ్ చేస్తారా? వానికి మన ఇంతకుముందు పెళ్ళయింది, ఆ భార్యను ఎట్లా చూసుకుంటాడో చెప్పనీకి. అరే శివ, నాతో అయితలేదురా. అన్నా నమస్తే. ఏమ్రా అన్న పెళ్లి ఫిక్స్ అయిందంటే చెప్పనే లేవు. సడన్గా అయిపోయిందిరా. మరి వద్ద ఫోటో చూపిస్తున్నావా లేదా? మరి మీకంటే ఎక్కువనారా? అరే ఇది ఆ మిల్టన్ పిల్లరా. అరే ఏం మాట్లాడుతున్నారా? అన్న ఎక్కడున్నావురా? ఈయన ఫ్యాక్టరీ కాడ చిన్న పని ఉంది. ఆగు. కార్డ్స్ తీసుకున్నావా? తీసుకున్నా అన్న, మళ్ళా ఫోన్ చేసి ఆగు. నేను లవ్ చేస్తూ ఇలా ఫ్రెండ్లా ఉండలేకపోతున్నా. ప్లీజ్, ఐ లవ్ యూ. నాలో నన్ను కుమ్మిలి కుమ్మిలి చచ్చిపోతున్నా. ఒక్కసారి ఆలోచించి నా గురించి. ఐ కాంట్ లివ్ విదౌట్ యూ, ప్లీజ్. ఎవడొద్దా వీడు? నా ఫ్రెండ్. ఫ్రెండ్లా ఉండు, ఎక్స్ట్రా చేయకు. నువ్వవడ్రా నాకు చెప్పనీకి. బీ ఇన్ యువర్ లిమిట్స్. కమ్ సుమంత్. చాలరా, నువ్వు ఇంకెక్కువ చేస్తే నేను కూడా నీకు దూరం అవ్వాల్సి వస్తుంది. రే, మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఎంత ఏడ్చిన్నో, ఇప్పుడు తను దూరం అవుతున్నప్పుడు నాకు అలానే ఉందిరా. నీకోటి చెప్పనా? నువ్వు ఇలా రోజు చస్సు బతకడం కంటే మీ అమ్మ కోరిక నిజం చేసి బార్డర్ పోయి చచ్చిపో. మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది. ఆ అమ్మాయి కోసం మీ అమ్మ కోరికనే కాదనుకున్నావు, కానీ ఇప్పుడు అమ్మాయి నిన్ను వద్దనుకుంటుంది. కాబట్టి మీ అమ్మ కోరిక నిజం చేసుకో. రేపే నీ జాయినింగ్ లాస్ట్ డేట్. నువ్వే డిసైడ్ చేసుకో ఇక. తొలి సూర్యుడా నెలబాలుడా కనువిందుగా వెలుగొందరా జనమందరి చిరునవ్వుగా జగమేలరా జయమందరా ఎదగరా పుడమి మెరిసే కళగా అమ్మ కలగా నీ బ్రతుకాడుగో కథగా నిలిచిపోగా నీ చలనమెప్పుడో గెలిచి కిరణమవగా నా దీవెనెప్పుడో నీతో పయనమవదా నేనన్న ఉనికి నీ కొరకు నీ మంచి కొరకే కడవరకు నిజమెరుగను విదురెరుగను అనుక్షణమిక నీ తలపి పలు రకముల రుచులడగను తేనెల సిరి నీ పిలుపి నిను పొందిన ప్రియవరమున ప్రతి సుఖమిక దిగదుడుపే నా పంచ ప్రాణాల ఆకృతివే నువ్వు శతకోటి దైవాల బహుమతివే నువ్వు పెను కష్టం తొలగించి చిరుకొనవేలు నువ్వు అదృష్టం కలిగించి అమ్మకు నాన్నవు నీ క్షేమమే ఆకాంక్షరా అనురాగ
నిలిచిపోగా నీ చలనమిప్పుడు గెలిచే కిరణమవగా నా దీవెనెప్పుడు నీతో పయనమవదా నేనన్న ఉనికి నీ కొరకు నీ మంచి కొరకే కడవరకు నేనన్న ఉనికి నీ కొరకు నీ మంచి కొరకే కడవరకు. మీ అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది, ఈ విషయం మీకు తెలుసా? అదంతా జరిగింది కానీ ఇప్పుడు అదేం లేదు బాబు. ఏం లేదని మీరు అనుకుంటారు కానీ వాళ్ళు ఇప్పటికీ రోజు కలిసి తిరుగుతున్నారు. అక్క నువ్వు ఇంకా జైనే లవ్ చేస్తున్నావు కదా? ఛీ అదేం లేదు, ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నా అంతే. అక్క జై మంచోడక్క. నాకు ఇప్పుడు నీ లైఫ్ కంటే జై లైఫ్ గురించే భయంగా ఉంది అక్క. ఇంకా నీ ఇష్టం. 4 రోజుల పెళ్లి పెట్టుకొని వాళ్ళు ఇప్పటికీ కలిసి తిరుగుతున్నారు. పెళ్లికి ముందు లేచిపోయిన గ్యారంటీ ఏంటి? ఇది మా పరువుకి సంబంధించిన విషయం. మీరే చెప్పండి, ఏం చేద్దాం? చంపేయి. నువ్వు విన్నది కరెక్టే, చంపేవాడిని. వాడు చచ్చినా అడిగే వాళ్ళు ఎవరు లేరు. అరే శివ, నేను ఇంకా అమ్మాయిని డిస్టర్బ్ చేయను రా. తను ఎక్కడున్నా హ్యాపీ ఉంటే చాలు. బాయ్. ఎవరో ఒక మాటన్నా పడడు, అలాంటిది నా కోసం చాలా మాటలు పడ్డాడు. నా కోసం వాళ్ళ అమ్మ కోరిక కూడా వద్దనుకున్నాడు. కానీ వాడికి నేను కరెక్ట్ కాదు. వాడి లైఫ్లో నేను లేకపోతే నేను తప్ప వాడికి అన్నీ ఉంటాయి. వాడెక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. అమ్మాయి చూడకు మళ్ళీ రానన్న. అన్న ప్లీజ్ అన్న. రేపు పొద్దున మిలిటరీకి వెళ్ళిపోతాను అన్న. మా అమ్మ కోరిక అన్న, ప్లీజ్ అన్న వదిలేండి అన్న. అన్న మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను అన్న. ఆంటీ, నేను మనం చంపలేను. వాడు చాలా మంచోళ్ళ ఉన్నాడు. వాడు రేపే మిలిటరీ పోతుండంట. ఏం చేద్దాం మరి? సరే వదిలేయండి. మిలిటరీకి పోతావు నా? మిలిటరీకి ఇప్పుడు పోరా మిలిటరీకి. హలో శివ, ఒక్కసారి జైని కలవాలి ప్లీజ్.
వెళ్ళి మాట్లాడు. ఐషు ఐషు జై, నేను విషం తాగేసా. నీ చేతిలో చచ్చిపోతున్నా. చాలా హ్యాపీగా ఉంది. ఓడిన లాలి పాడుతాను సోకమెందుకు, రేపు మనది గెలుపు మనది సాగు ముందుకు. కాలం కరిగిపోవు, గుండె గాయం మాసిపోవు, బతుకురాలు పువ్వు కాచేటి మాలి నువ్వు. చచ్చిపోలేదా ఆంటీ? మీరే చంపేశారు. పరువు 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 అని చెప్ప చెత్త నా కొడుకిచ్చి పెళ్లి చేశారు. వాడు ఎన్ని హింసలు పెట్టినా భరించింది. చివరికి డివోర్స్ ఇచ్చి రోడ్డు మీదకి నెట్టేశాడు. మీ దగ్గరకు వచ్చి మీ పరువు తీయడం ఇష్టం లేదా ఆంటీ? అందుకే సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. సూసైడ్ లెటర్. వాడిని పెళ్లి చేసుకుని వాడు ఎన్ని హింసలు పెట్టినా ఏడుస్తూ భరించింది తప్ప మీకు చెప్పుకోలేదు. పెళ్లి అనేది జీవితంలో ఒక రోజు కాదా ఆంటీ? ఆ జీవితాన్ని నిర్ణయించుకునే రోజు. పెళ్లి ఎంత ఘనంగా జరిపించామో అనే దానికంటే ఆ పెళ్లి ఎవరితో జరిగిందనే దాన్ని బట్టే మిగిలిన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇరుగు పొరుగు గురించి ఆలోచించి పరువు పరువు అని చెప్పి మీ కూతుర్ని మీరే చంపుకున్నారు. మీరే చంపేశారు. ఓడిన లాలి పాడుతాను సోకమెందుకు, రేపు మనది గెలుపు మనది సాగు ముందుకు. గాయం మాసిపోవు, మన ప్రేమ నిలిచిపోవు, బతుకురాలు పువ్వు బతికించు ఆశను.
ఆగిపోని పరుగు మనదిలే